ఖర్చులు పెరుగుతున్నాయి. అదే కాకుండా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఈ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లల్లా సో ఈ జీతాలతోని కోట్లు సంపాదించిన వాళ్ళు, కోట్లు కట్టిన వాళ్ళు, ఆడి కార్ బెంచ్ కార్లలో తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి నేను ఉంటానా? మాట్లాడలే సార్. గవర్నమెంట్ జాబ్ లో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద కోటలు కట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 100కు 99.9% ఉండరు. ఒక 0.1%, ఒక 5% ఎవరన్నా ఉంటుండొచ్చు. ఎస్ఆర్నో? నేను కోట్లు సంపాదించి కోట్లు కట్టే అవకాశం ఏమైనా ఉందా? లేదు. నాకు కూడా అర్థమైపోయింది, ఎన్నడికైనా జీతమే ఉంటది, జీతంతో జీవితం మారదని అర్థమైపోయింది. ఇంకా ఏదన్నా చెయ్యాలి, ఇంకా ఏదన్నా చెయ్యాలని ఆలోచనతోనే వచ్చారా? లేకపోతే వీళ్ళందరూ ఒకటే రా 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 అని రోజు ఒక 5-6 సార్లు ఫోన్ చేసి వచ్చారా? ఏదన్నా నాకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇంకా ఏదన్నా చెయ్యాలని ఆలోచన ఉంది కాబట్టి ఇందులో నేను వచ్చిన. ఎస్ఆర్నో? కానీ మీకు కూడా ఏదన్నా చెయ్యాలన్న ఆలోచనతో వచ్చారా? వీళ్ళందరూ బాధపడలేక వచ్చారా? ఏదైనా చెయ్యాలన్న ఆలోచనతోనే వచ్చారు. ఎస్ఆర్నో? అలాంటి వాళ్ళ కోసమే వెస్టీ సూట్ అవుతుంది, అందరికి సూట్ కాదు. సో నేను కూడా ఏదన్నా చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసము గ్రూప్ 2, గ్రూప్ 1 కోసం కూడా బాగా ప్రిపేర్ అయినా రాలేదు. వేరే బిజినెస్లు చేద్దామంటే డబ్బు లేదు. సో ఇలా ఏదన్నా చేస్తే బాగుండు, ఏదన్నా అవకాశం వస్తే బాగుండని రోజు కోరుకున్న టైంలో, అలా రోజు దేవుడిని ప్రార్థించే టైంలో ఒక అవకాశం వచ్చింది. ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశం పేరే ఏం పేరు సార్? అది వెస్టీజ్. వెస్టీజ్ ఎలా అంటే మా ఇంటికి రావడమే పెద్ద తప్పు చేసింది వెస్టీజ్. అర్థమైందా? వెస్టీజ్ మా ఇంటికి వెస్టీజ్ వచ్చింది, కానీ ఎక్కడికి వచ్చింది అంటే మా ఇంటికి రావడం పెద్ద తప్పు అయిపోయింది. ఎస్ఆర్నో? ఎందుకంటే నేను దాదాపు 45-50 ఎగ్జామ్ రాసిన, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ 45-50 ఎగ్జామ్ రాసిన ఏది మారలేదు. ఈ సబ్బులు షాంపులు పట్టుకుంటే లైఫ్ ఎక్కడికి వెళ్ళి మారుతుంది. ఎస్ఆర్నో? నాకు సబ్బే కనిపించింది, దీని వెనకాల ఉన్నటువంటి డబ్బు కనిపించకపోవడానికి కారణం కూడా పైసలు సంపాదించాలి అన్న ఆలోచనతోనే పైసలు కట్టించే కంపెనీలలో పైసలు కట్టేసి మోసపోయిన ఎక్స్పీరియన్స్ తోనే, కొన్ని నెట్వర్క్ మాటలు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ తోనే ఈ కంపెనీ ఏమన్నా అంటే మస్తుగా చూసినా అన్న సార్. ఏమన్నా సార్? మీరు ఏమనలేదు కదా సార్, మీరు మంచోళ్ళు, నేనే అంటా మస్తు చూసిన. మీరు ఏమన్నారు? మీరు కంపెనీ పేరు వెస్టీజ్ అనగా చెప్పగానే మొత్తం కుండలు గిన్నెలు వదిలేసి వచ్చి